పుంగనూరులో కిడ్నాప్ హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోరాటం చేస్తామని బాధితులకు చెప్పారు. అయితే పుంగనూరులో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుంగనూరుపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కనీసం ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండారనేది ప్రశ్నార్థకం.